వెల్కమ్ బ్యాక్. దేశ జనాభా పెరిగితే లాభమా భారమా? దేశంలో ఇప్పుడున్న జనాభా సరిపోదా? సీఎం చంద్రబాబు నాయుడు ఆఫర్స్ ఏంటి? ఎందుకు ఇచ్చారు? ముగ్గురిని నలుగురిని కనమని ఎందుకు చెప్తున్నారు? చంద్రబాబు ఆఫర్స్ దేశవ్యాప్త చర్చగా మారాయా? దేశ జనాభా పెరిగితే లాభం ఏంటి? జనాభాను ఇంతకాలం ఎందుకు నియంత్రించారు? ఇప్పుడు కొత్తగా ప్రచారం ఎందుకు చేస్తున్నట్టు? జనాభాపై కేంద్ర వ్యూహం ఏంటి? విదేశాల్లో జనాభాపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సో దీనికి సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ ని డీకోడ్ చేద్దాం. సో మూవింగ్ ఆన్. దేశ జనాభా పెరిగితే లాభమా భారమా? దేశ జనాభా పెరగడం లాభమా భారమా అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అనేది కేవలం ఒక్క సంఖ్యకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. దీనికి రెండు కోణాలు ఉన్నాయని చెప్తున్నారు చాలా మంది. వాటిలో సరైన ప్రణాళిక, ఉపాధి అవకాశాలు ఉంటే లాభం అంటున్నారు. అదే లేకపోతే అది తీవ్రమైన భారంగా మారుతుందన్న టాక్ కూడా ఉంది. మన దేశంలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అత్యధికంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామిక శక్తిగా, వినియోగదారులుగా మారి ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నారు. జనాభా పెరిగినప్పుడు డిమాండ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. దీనివల్ల వివిధ పరిశ్రమలు, సేవలు విస్తరించి కొత్త ఆవిష్కరణలకు, ఆర్థిక పురోగతికి దారితీస్తుంది. అండ్ జనాభా పెరగడం వల్ల ఎలాంటి భారం? జనాభా విపరీతంగా పెరిగితే భూమి, నీరు, ఆహారం వంటి సహజ వనరులపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. పెరిగే జనాభాకు తగినట్లుగా విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే నిరుద్యోగం, పేదరికం పేరుకుపోతుంటాయి. పర్యావరణ క్షీణత, కాలుష్యం విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. దేశంలో ఇప్పుడున్న జనాభా సరిపోదా అంటే అవునని చెప్పలేము, అలా అని కాదని అనలేము. ఎందుకంటే జనాభా ఎక్కువగా ఉండడం అనేది సమస్య కాదు. ఆ జనాభా ఆరోగ్యంగా ఉండి నాణ్యమైన విద్యను, ఉపాధిని కలిగి ఉన్నప్పుడే ఆ జనాభా దేశానికి బలంగా మారుతుంది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2060వ దశకం నాటికి మన జనాభా గరిష్ట స్థాయికి చేరి ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి. సో సీఎం చంద్రబాబు నాయుడు ఆఫర్స్ ఏంటి? ఎందుకు ఇచ్చారు? ఆఫర్స్ ఎందుకంటే ఇప్పుడు దేశ జనాభా పెరగాల అన్న ప్రశ్న పెరిగిపోతుంది. అందుకు తగ్గట్టుగా ముందు అడుగు వేసిన సీఎం చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ప్రకటించేశారు. జనాభా పెంచాలని పిలుపునిచ్చారు. అందుకు మూడో బిడ్డకు 30,000 రూపాయలు, నాలుగో బిడ్డకు 40,000 రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సో ఈ స్కీమ్ కి సంబంధించి, ఆఫర్స్ కి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారో ఒకసారి చూద్దాం. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది. ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. సో ముగ్గురిని నలుగురిని కనమని ఎందుకు చెబుతున్నారు అనేది ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సంతాన ఉత్పత్తి రేటు గణనీయంగా పడిపోయింది. దీనివల్ల భవిష్యత్తులో వృద్ధుల జనాభా పెరిగి యువత సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో శ్రామిక శక్తి తగ్గిపోయి రాష్ట్ర ఆర్థిక పురోగతి ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏది ఏమైనా పొలిటికల్ కోణం ఉందా అన్న డౌట్ కూడా రేస్ అవుతుంది. ఎస్ అన్న కోణం కూడా ఉంది. ఎందుకంటే జనాభా ఆధారంగా భవిష్యత్తులో జరగనున్న లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. మూవింగ్ ఆన్. చంద్రబాబు నాయుడు ఆఫర్స్ చర్చగా మారాయా? ఎస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన
జనసంఖ్య ప్రోత్సాహకాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ చర్చ జరుగుతుండగా దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతూ ఉండడం అనేపై ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. దేశ జనాభా పెరిగితే లాభం ఏంటి? మూడో సంతానం ఉన్న కుటుంబాలకు నెలకు 1000 రూపాయలు చొప్పున 5 ఏళ్ల పాటు ఆఫర్స్ అండ్ 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఉమ్మడి కుటుంబాల నుంచి ఒకే సంతానం వైపు మొగ్గు చూపుతున్న కుటుంబాలు ఎక్కువ అవ్వడంతో ఏపీలో సంతాన ఉత్పత్తి రేటు ప్రమాదకర స్థాయికి చేరిపోయిందని చెప్పొచ్చు. జపాన్, దక్షిణ కొరియా దేశాల మాదిరిగా భవిష్యత్తులో ఏర్పడే ఆర్థిక సామాజిక సమస్యల నుంచి రాష్ట్రాన్ని కాపాడడమే ఈ ఆఫర్స్ ముఖ్య అంశమని ఏమని చెబుతున్నారు. జనాభాను ఇంతకాలం ఎందుకు నియంత్రించారు? భారతదేశం లాంటి దేశాల్లో పరిమితి వనరులు, పేదరికం, నిరుద్యోగం, పర్యావరణ పరిరక్షణ వంటి కారణాల వల్ల జనాభాను నియంత్రించాల్సి వచ్చింది. ఆర్థిక ప్రగతిని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి, కుటుంబ సంక్షేమానికి ఇది అత్యవసరమైన పరిస్థితి అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ప్రచారం ఎందుకు చేస్తున్నట్టు? గతంలో జనాభా నియంత్రణకు ప్రాతినిధ్యం ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు సంతాన ఉత్పత్తిని పెంచాలని చర్యగా ప్రభుత్వం వెళ్తుంది. అయితే దానికి మెయిన్ రీజన్ వృద్ధ జనాభా పెరుగుదల, శ్రామిక శక్తి, యూత్ కొరత అని చెప్పొచ్చు. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా పడిపోయే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అయితే ఇలా ఉండకూడదనే ఈ నిర్ణయం అని కూడా చెబుతున్నారు. జనాభాపై కేంద్ర వ్యూహం ఏంటి? జనాభా పెంపు, తగ్గింపుపై కేంద్ర వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు నార్త్ లో జనాభా ఎక్కువ ఉండడం, దక్షిణాదిలో తగ్గిపోతుందన్న వాదనలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి టైంలో కేంద్రం అన్ని ప్రాంతాలను సరిసమానంగా చూస్తుంది. విదేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు చేపడుతున్నారనేది కూడా ట్రాక్ చేద్దాం. విదేశాల్లో జనాభా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు ఆయా దేశాల పరిస్థితులను బట్టి విభిన్న వార్తలను అవలంబిస్తుంది, విభిన్న దారులను అవలంబిస్తుంది. జనాభా పెరుగుతున్న దేశాల్లో తగ్గించేందుకు ఒక విధంగా, తగ్గుతున్న దేశాల్లో జనాభాను పెంచేందుకు మరో విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. జనాభా పెంచేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు, సుదీర్ఘమైన సెలవులు, వలసల ప్రోత్సాహం చేస్తున్నారు. ఇక జనాభాను తగ్గించేందుకు కుటుంబ నియంత్రణ, విద్య, అవగాహన, ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింతగా మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు చెన్నపరెడ్డి గారు, వైసీపీ లీడర్స్, అండ్ అలాగే గురునాథం గారు, టీడీపీ లీడర్స్. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా గురునాథం గారు, మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే ఎక్కువ మంది పిల్లలు భారం కాదు బలం అన్నట్టుగా ఆయన చెప్పారు. సో జనాభా పెరిగితే లాభమా నష్టమా? మిమ్మల్ని అడిగితే మీ ఒపీనియన్ ఏంటండి? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. చాలా మంచి అంశం మీద మనం చర్చ పెట్టాం. మొదటగా చంద్రబాబు నాయుడు గారు మన దేశంలో జనాభా తగ్గాల, సంతానోత్పత్తి తగ్గాల, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక పరిపుష్టి లేదు. సో మనం ఆర్థిక పరిపుష్టి లేనప్పుడు, సంపద లేనప్పుడు, సంపదను సృష్టించేటువంటి అంశాలు లేనప్పుడు పిల్లల్ని తగ్గించుకొని పొదుపు చేయాలా అని నన్ను అనేటువంటి దాన్ని, అసలు దీనికన్నా ముందు సంజయ్ గాంధీ గారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పట్టడానికి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తెరమరుగవటానికి కూడా అప్పుడు సంజయ్ గాంధీ గారు ఎవరిని పడితే వాళ్ళని నియంత్రించడం కోసం ఆడవాళ్ళు దొరికితే చాలు తీసుకెళ్లి ఆపరేషన్లు చేయించేసి ట్యూబెక్టమీ, ఆ విధమైనటువంటి అసలు దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకురావటం. ఆ నేపథ్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల ఆ నిర్బంధించేటువంటి కార్యక్రమాలు కాకుండా ఎవరైతే యాక్సెప్టెన్సీ ఉంటుందో, ఎవరైతే విల్లింగ్ ఉంటారో, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశ జనాభా ప్రకారం మనకు ఆర్థిక పరిపుష్టి సరిగా లేదు. అసలు మనం బిజినెస్ చేసే పరిస్థితుల్లో లేము. మనకి పరిశ్రమలు ఎక్కువ రాలేదు కాబట్టి, స్థూలాదాయం పెరగలేదు కాబట్టి మనం తగ్గించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ విధంగా ఇద్దరు పిల్లలు కనుక ఉంటే మూడో పిల్లోడు కంటే అసలు మీకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో పోటీ చేయకూడదు అనేటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగిందమ్మా. ఆ తర్వాత వచ్చినటువంటి క్రమంలో దేశంలో ఇప్పుడు డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అనేటువంటి అంశం తెర మీదకి వస్తూ ఉంది. ప్రపంచ జనాభాలో కానీ, మన భారతదేశంలో కానీ, చైనా కానీ, జపాన్ కానీ ఎందుకు కంట్రోల్ చేసినాయి అంటే, అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వాళ్ళు గణనీయంగా 140 కోట్లు దాకా వచ్చారు కానీ అక్కడ యువత
మిక్కిలిగా మనకన్నా కూడా ఎక్కువ ఇప్పుడు ఈ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తట్టు వృద్ధాప్యం పెరిగినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం పెరుగుతా ఉన్నారమ్మా. యువత ఉన్నవాళ్ళేమో విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు, ఎక్కడెక్కడ వేరే స్టేట్లలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ మనం ఇప్పుడు సంపదను సృష్టించాం, ఈజ్ డూయింగ్ బిజినెస్. అదేవిధంగా మనం అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో 23 లక్షల ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అదే విధంగా ప్రపంచ దేశాల నుంచి మొత్తం పెట్టుబడులు ఇక్కడ పెడతా ఉన్నారు. సో మేమేంటంటే ఆంధ్ర నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, ఉద్యోగాలు ఆంధ్రాలోనే ఉద్యోగాలు ఇవ్వాలా. అటువంటిప్పుడు ఎంతమంది యువత తయారైనా కూడా మేము ఇక్కడ గురునాథం గారు ఓకే, పిల్లల్ని కనండి అని చెప్పడం ఓకే, జనాభా పెంచడం కూడా ఓకే, కానీ అంతమందికి నాణ్యమైన విద్య కానివ్వచ్చు, వైద్య కానివ్వచ్చు ఇవ్వడం సాధ్యం అవుతుందా? ఇప్పుడు డెఫినెట్ గా అమ్మా, ఎందుకంటే ఇప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ లో గణనీయమైనటువంటి మార్పు వస్తా ఉంది. అదే విధంగా మనకి స్కిల్ డెవలప్మెంట్ పెరుగుతా ఉంది, ఎకో సిస్టమ్ పెరుగుతా ఉంది. అదే విధంగా ఈ కారిడార్ మనకు ఉంది చూసారా, బంగాళాఖాతం 1200 కిలోమీటర్లలో బ్రహ్మాండమైనటువంటి పోర్టులు వస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఉంది, ఆర్థిక పరిపుష్టి ప్రతి ఒక్కరికి కలుగుతా ఉంది, సెల్ఫ్ ఫైనాన్సింగ్ పెరుగుతా ఉంది. ఆ యొక్క విధంగా మేము ఈ రోజున సీఎం గారు 2, 3, 4, 5 ఉన్నా సరే తప్పకుండా 1, 2 అంటే అది నార్మల్, మనందరం కంటా ఉంటారు. అంటే 3, 4 అయితే దానికి కొంచెం పారితోషికాలు ఇచ్చి 30-40 వేలు ఇచ్చి మరి కనే విధంగా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజున మన ముందుకు వచ్చింది. ఇది చాలా స్వాగతించాల్సినటువంటి అంశం. ఇంకోటి ఏంటంటే అమ్మా, డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్. ఇప్పుడు నార్త్ లో చాలా అద్భుతంగా జనాభా పెరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో తీసుకోండి, 400 చిల్లర పైచీలకు ఎమ్మెల్యేలు, అదేవిధంగా 108 మంది ఎంపీలు. మరి అక్కడ ఉన్నటువంటి రేషియో మనం పోల్చుకుంటే జనగణన తర్వాత పెరిగేటువంటి పరిస్థితి, లేకపోతే 2011లో తీసుకున్న నిర్ణయాలతో సౌత్ లో ఒక విధమైనటువంటి నైరాశ్యం, అంటే మనకి సీట్లు తక్కువైపోయినాయి. మనం రేపు కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ సిస్టమ్ ఉంది, దాన్ని మనం శాసించే స్థాయికి లేకపోతే నార్త్ వాళ్ళే అక్కడ ఓట్లు వేసుకొని వాళ్ళు సీట్లు ఎక్కువ చేసుకొని, అంటే డీలిమిటేషన్ దెబ్బ చాలా గట్టిగానే తగిలిందని చెప్పొచ్చా ఇలాంటి నిర్ణయం తీసుకునే వెనకాల? అమ్మా, డీలిమిటేషన్ దెబ్బ చాలా గట్టిగానే తగిలిందని చెప్పొచ్చా అంటున్నా. ఆ డీలిమిటేషన్ దెబ్బ ఇదేనే కాదమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆలోచించారు ముందుగానే. మొన్న డీలిమిటేషన్ బిల్లు పెట్టడం, ఇవన్నీ పెట్టడం, దానివల్ల 50% అమిత్ షా గారు మోడీ గారు 50% ఇస్తానంటాం, దానివల్ల బ్యాలెన్స్ అవుతుంది. కానీ మనం ఏం చేసామంటే ఈ దేశంలో మనం గణనీయంగా తగ్గించుకుంటామంటే 92 నుంచి కూడా మనకి కొన్ని చట్టాలు వచ్చినాయి అమ్మ. ఎవరైతే పిల్లల సంతానోత్పత్తి తగ్గిస్తారో ఆ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చారు. దాన్ని మనం పుణికిపుచ్చుకొని ఆ సౌత్ లో ఉన్న వాళ్ళు వెనకబడినటువంటి మనం దూరదృష్టి లేకుండా ఆ ఇన్సెంటివ్స్ ని ఎక్కువగా తీసుకుంటూ మన జనాభాకి ఆర్థిక కంట్రోల్కి వెళ్ళాం. మనం కంట్రోల్కి వెళ్ళాం. ఓకే, సో రైట్. చిన్నప్ప గారు మీరు చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాము ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆఫర్స్ ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నేను వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం అండి. మేడం, చంద్రబాబు నాయుడు గారు 3 కంటే 30,000, 4 కంటే 40,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, పుట్టినరోజే ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నిన్న ప్రధానమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత ఈ పెట్రోల్ రేట్లు వీటికి సంబంధించినటువంటి దాని మీద ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు మేము ఈ వెహికల్స్ అన్ని కూడా తగ్గించుకొని మంచిగా మేము ప్రధాని చెప్పినటువంటి మాటలను వింటున్నామని అన్నారు కదా. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉన్నాడు, ఒకడే కొడుకు, మరి 3, 4 మేము కంటామని చెప్పేసి వాళ్ళ కొడుకు స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే నిజంగానే ఆదర్శంగా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారేమో ఒక మనవడితోటి ఆయన ఒక కొడుకు, ఆయనకు మళ్ళీ ఒక కొడుకుకి, అంతేగాని వారు మాత్రం కుటుంబాలను పెంచరు, మిగతా వాళ్ళంతా పెంచాలి, వాళ్ళకి మాత్రం 30,000, 40,000 ఇస్తారంట. మేమేమంటామంటే నిజంగా చిత్తశుద్ధి ఉండాలండి. చిత్తశుద్ధి ఉంటే జనాభాని పెంచడం మంచిదే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత తయారు చేయడం కూడా మంచిదే.
కానీ దానికి తగినటువంటి పరిస్థితులు ఇక్కడ లేకుండా పిల్లల్ని కని వారందరినీ భారంగా మారేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళు. ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులకి చదువులు అయిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇవన్నేమో బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పిల్లలు కనాలా, మీకు ఇలా చేస్తాం అలా చేస్తాం. ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం పెట్టారు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, చదువు ద్వారా మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి అని చెప్పేసి కోరుకున్నారు. అలాగే పిల్లలకి మంచి వైద్యం ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారందరూ కూడా మంచి వైద్యం ఉండాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి, యువతకి మంచి ఉద్యోగాలు రావాలని చెప్పేసి 6 పోర్టులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కావాల్సినటువంటి పునాదులన్నీ కూడా వేసుకొచ్చారు. కానీ వీళ్ళు మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసేసి ఇవాళ 3 కానండి 4 కానండి అని అంటారు. ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు ఏదో 23 లక్షల రూపాయలు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నారు ఈడ అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. అన్న కారులో జర్నీ చేస్తున్నాడు కాబట్టి అంతా పచ్చగా కనపడుతున్నట్టుంది, బాగున్నట్టుగా. అన్న మీరు పచ్చగా ఉన్నారు కానీ ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారన్న. ప్రజలకు చేయాల్సినటువంటి ఏ కార్యక్రమాలు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి గనక ప్రజలు చిన్నప్ప గారు, అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆఫర్స్ ని ప్రజలు స్వాగతిస్తారా, చెప్పింది పాటిస్తారా? చెప్తున్నానమ్మా, ఒక్క నిమిషం. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ప్రజలు కనుక 30,000 రూపాయలు వస్తాయి, 40,000 రూపాయలు వస్తాయని అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీకి వెళ్తే 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు అవుతా ఉన్నటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా, ఆరోగ్యశ్రీకి సంబంధించి 25 లక్షల రూపాయల కార్డు జేబులో పెట్టేసి పేదోడిని సంతోషంగా ఉంచితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, వాటన్నిటిని నిర్వీర్యం చేసి చివరికి ఆరోగ్యశ్రీ లేనటువంటి పరిస్థితి. నువ్వు 30,000 ఇస్తే ఒక బిడ్డను కన్నందుకు 70,000 రూపాయలు ఎదురు కట్టాలి వీళ్ళు. రెండో బిడ్డను కంటే ఇంకో 40,000 ఇస్తే 60,000 రూపాయలు ఎదురు కట్టాలి. అంటే ఎదురిచ్చి పిల్లలు అనేటటువంటి పరిస్థితి ఉందని నేనైతే అనుకోవట్లేదు. దానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కల్పించి చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ ఇస్తే బాగానే ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కనుక రన్ అయితే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రజలు చేసేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉన్నదండి, లేదు కదా. ఇవాళ పిల్లల చదువులకు సంబంధించి లేకపోతే వీటన్నిటికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం నేర్పుతానన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటి మీద గొడవ చేసినటువంటి పరిస్థితి చూసాం కదా. ఎక్కడైనా ఉందండి ఇంగ్లీష్ మీడియం నేర్పితే పిల్లలు ఇవాళ ఎక్కడికి పోతారు? ఇప్పుడు మొత్తంగా అయితే జనాలు పాటిస్తారా లేదా అనేది మాత్రం మీకు డౌటే, అది డౌట్ అని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ ఆయన అట్లా కాదండి, పాటించాలి అంటే ఓకే, అది పాటించాలంటే ఒక ప్రాపర్ అట్మాస్ఫియర్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే ఆయన చెప్పినట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా పిల్లలు భారం కాదు బలం అని చెబుతున్నారు. ఓకే, ఆయన చెప్పినట్టుగానే జనాభా పెరిగిపోతే మాత్రం వాళ్ళకి నాణ్యమైన విద్య కానివచ్చు, వైద్యం కానివచ్చు అందించే అవకాశం ఉందా మరి? నేను అదే అడుగుతుంది. ఫస్ట్ లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి నేను ఖచ్చితంగా 3 పిల్లలు కంటాను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇప్పించే విధంగా మీరు మీడియా ముఖంగా మీరు అడగండి అమ్మా. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి. చంద్రబాబు నాయుడు కూడా కనుక ప్రెస్ మీట్ పెట్టి 3 పిల్లల్ని నేను కంటాను మీరు కూడా కనండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే నిజంగానే ఆదర్శంగా ఉంటది కదా. ఎందుకని చెప్పారంటున్నా, మీరు అడగండి, మీడియా ముఖంగా మీరు అడగండి. తప్పే ఉందమ్మా, ఉన్న వాస్తవమే కదా జరుగుతూ ఉంది. సో ఏంటి ఇప్పుడు అడగమంటున్నారు? ఓకే, మరి మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఫాలో అవ్వడం అయితే లేదు ఎవరైనా కూడా. చెప్తున్నాను కదమ్మా, ప్రజలకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ అంతా ఏర్పాటు చేసి దేశ భవిష్యత్తు కోసం యూత్ ని తయారు చేయటంలో తప్పు లేదు. మరి ఇప్పుడున్న జనాభా సరిపోదా అండి? ఒక్క నిమిషం అమ్మా, తయారు చేయకపోతే వాళ్ళని కనుక మంచి మార్గంలో నడిపించకపోతే అరాచకం ఇలా ఎలా తయారవుతుంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇక్కడ ఎలా అరాచకం ఉందో భవిష్యత్తు తరాలకు కూడా ఈ అరాచకం అలవాటు చేసినట్టు అవుద్ది. అందుకని చెప్పేసి ఇలాంటి వాతావరణం ఉన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి ప్రజలకు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా భవిష్యత్తు అవసరాల కోసం కావాల్సినప్పటికి కూడా రాబోయే రోజుల్లో నువ్వు ఉద్యోగం ఇయ్యలేవు, లేకపోతే వాళ్ళకి ఇవ్వాలంటే ఉద్యోగం. సో గురునాథం గారు ఇప్పుడు విన్నారు కదండి, ఉద్యోగాలు సరిగ్గా ఆఫర్ చేయట్లేదు, ఉద్యోగాలు లేవు. అలాంటప్పుడు ఇలాంటి 23 లక్షల మందికి ఉద్యోగాలు మేడం, 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే లోపు
3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కదా, ఇచ్చారు ఎవరికైనా ఒక్కరికి ఓకే, వచ్చిందా? అదే 2 గురునాథం గారిని సంవత్సరాలు అడుగుదాం. గురునాథం గారు మీరు చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేడం, ఉద్యోగాలు అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో శరవేగంగా ఏదైతే మేము డిఎస్సి కానీ మెగా డిఎస్సి కానీ నిన్న ఉగాదికి అనౌన్స్ చేసినటువంటి 10,000 ఎంప్లాయ్మెంట్ కానీ అసలు ఎప్పుడు కూడా ఎవరు ఏ ప్రభుత్వంలో చేరని అంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము గూగుల్ తీసుకొచ్చింది 1,36,000 కోట్ల రూపాయలు, దాదాపుగా ఒక 2 లక్షల పైచిలకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతా ఉన్నాం. ముందుగానే ఒక 80,000 మందిని రిక్రూట్ చేసుకోబోతా ఉన్నారు. అదే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా మేము ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చినా, ఇంకొక ఇండస్ట్రీస్ తీసుకొచ్చినా, విట్ తీసుకొచ్చినా, లేకపోతే ఏరో ఇప్పుడు స్పేస్ దానికి సంబంధించినటువంటి నేను అనంతపురంలో శంకుస్థాపన చేసిన అన్ని అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్కు పరిపుష్టి కలిగేటువంటి డిఆర్డిఏ అన్ని అంశాలు కూడా మేము రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన సస్టైనబిలిటీ రాబోతా ఉంది. ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు విజన్ గురించి చూడకుండా డీబీటీలోకి 3,75,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పులు కుప్పగా చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఇక్కడ మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా ముందుకేస్తా ఉన్నాయి. ఆ భరోసానే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ వాగ్దానాలు చేస్తా ఉన్నారు. మీకు చూడండి అమ్మా, ఒరిస్సా నుంచి, మనం బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి మనకి ఇక్కడికి అంతా డంప్ అవుతున్నారు యువత. ఇక్కడ మన యువత అది తగ్గిపోయింది, నిర్వీర్యం అవుతా ఉంది. ఇక్కడ యువత అక్కడ పనుల కోసం ఇక్కడికి వస్తా ఉన్నారు. మనం వాళ్ళని అకామిడేట్ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో. అందుకనే ఇదంతా గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉన్న వాళ్ళకే ఈ ఆపర్చునిటీస్ దొక్కాలా. ఇదంతా కూడా ఎన్ని హోటల్స్ చూడండి అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ హైదరాబాద్ లో కానీ ఇక్కడ కానీ అందరూ వరిసే వాళ్ళు, ఆ నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, బీహార్ వాళ్ళు, అక్కడ జనాభా ఎక్కువైపోయారు, యువత అంతా ఎక్కువైపోయింది. వాళ్ళంతా వలసపోతా ఉన్నారు. ఇక్కడ మనకి జనాభా తగ్గిపోతా ఉన్నారు. మనకి ఐటీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిన తర్వాత అమెరికాకి వెళ్ళిపోయారు. ఇక్కడంతా వృద్ధులు విలేజెస్ లో ఉంటా ఉన్నారు. వృద్ధులంతా కూడా విలేజెస్ లో ఉంటున్నారు. వీళ్ళకి ఏంటంటే గురునాథం గారు ఒక ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తేనే సరిపోతుందని అనుకుంటున్నారా? లైక్ వేరే దేశాల్లో ఎలా అంటే ఒక ఫినాన్షియల్ సపోర్ట్ తో పాటు సెలవులు కానివ్వచ్చు, ఇలాంటి చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి. ఒక ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? అట్ట కాదు మేడం, నేను అడగమని మాట అడగలేమండి. నేనేం తప్పు అడగమనలేదు కదా మేడం. ఒక్క నిమిషం అండి. మీరు చెప్పిన మాట ఏంటంటే ఏమండి, లోకేష్ గారిని కన్నప్పుడు లోకేష్ గారిని వన్నారు నన్న నినాదంతోనే లోకేష్ గారు అప్పుడు జన్మించడం జరిగింది. ఈ తర్వాత ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఉంది చూసారా, దైవాంశు ఒకడే అని. దైవాంశు తర్వాత పుట్టచ్చు, ప్రయత్నం చేయొచ్చు, తప్పే ఉందండి. ఇప్పుడు దాంట్లో మీరు అప్పుడే ప్రశ్నలు వేసి ఒక్క నిమిషం అండి, ఇద్దరిని కూడా కొంచెం పర్సనల్ గా వెళ్ళకుండా ఇన్ జనరల్ గా చెప్పండి. ఇప్పుడు ఒక నారా లోకేష్ గురించి మనం ఇక్కడ మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అనేది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నారు నన్ను. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. వీళ్ళు అధికారం కోసమే పరమావధిగా మాట్లాడుతున్నారే కానీ ఒక అంశాన్ని తీసుకొని విశ్లేషణ చేసి వాస్తవ పరిస్థితికి దగ్గరగా తీసుకెళ్లాలనేటువంటి అంశం వైఎస్ఆర్ పార్టీ ఇంకా మార్పు రాలేదు. మీరు ఇట్లానే ఉంటే మీరు కూకటి వేళతో కూడా పీకేస్తారు మీ పార్టీని. నేను చెప్తా ఉన్నా, సహేతుకరంగా చేద్దాం. ఇప్పుడు సాధ్యాలు మాట్లాడదాం. ఇప్పుడు డీలిమిటేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ జనగణ తర్వాత 2011 డీలిమిటేషన్ దాని మీద బేస్ చేసుకొని చేస్తే సౌత్ మొత్తం కూడా నష్టపోద్ది అనేటువంటి ఒక విశ్లేషణ చేశారు. భారతదేశంలో పేపర్లు రాసినాయి, అన్ని రాశారు, ముక్త కంఠంతో మాట్లాడారు. దాన్ని మనం కనుక శాసించే స్థాయిలో ఉంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనుక ఉంటే 42 సీట్లు ఉంటే మనం సౌత్ లో ఒక బలమైనటువంటి శక్తులుగా ఉండేవాళ్ళం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాలు దిగొచ్చాయి. ఇప్పుడు ఈ రోజున మనం విడిపోయి తక్కువైపోయి చిన్న చిన్న రాష్ట్రాలు. ఓకే, సో చిన్నప్ప గారు మీరు లాస్ట్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? కంక్లూడ్ చేయండి. ఈ రాష్ట్రం 42 సీట్లని విడగొట్టింది చంద్రబాబు నాయుడు గారేగా. తెలంగాణ ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి నాశనం చేసి చంద్రబాబు నాయుడు గారే కదా. దక్షిణానికి 50% ఇస్తామన్న తర్వాతనే వైఎస్ఆర్ చేసింది, కాంగ్రెస్ చేసింది. తర్వాత మాట్లాడింది. కూర్చొని మాట్లాడితే అవ్వదు. ఈడ రాష్ట్రంలో మీరు అవినీతి పరిపాలన
చేస్తా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలకు నిరుద్యోగం తప్పితే ఇక్కడ ఒక్కళ్ళకు కూడా ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి లేదు, నిరుద్యోగ వృత్తి వచ్చే పరిస్థితి లేదు, ఏ మాత్రం అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మోసపోవద్దు. దేశ భవిష్యత్ అవసరాలకు మాత్రం ఖచ్చితంగా యూత్ కావాలి. దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేశారో అలాంటి గ్రౌండ్ ప్రిపేర్ కనుక జరిగితే ఖచ్చితంగా అందరూ కూడా పాటించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ చిన్నప్ప గారు, థ్యాంక్ యూ సో మచ్ గురునాథం గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో రైట్, ఇది ఫస్ట్ టాపిక్ అండ్ నౌ మూవింగ్ టు ది సెకండ్ టాపిక్. విజయంతో ఇప్పుడు తమిళనాడులో కానివచ్చు లేకపోతే ఏపీలో కానివచ్చు ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పొచ్చు. అటు విజయంతో రజనీకాంత్ వర్సెస్ కమల్ హాసన్ గానే ఒక చిన్నపాటి సిచ్యువేషన్ క్రియేట్ అయిందని కూడా చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ ఏమన్నారు, రజనీకాంత్ ఏమన్నారు, కమల్ హాసన్ ఏమన్నారు ట్రాక్ చేద్దాం. ఇవన్నీ కూడా వాళ్ళ కమెంట్స్ ని కూడా మనం డీకోడ్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.